హాయ్ చెప్పి ఆశ పెట్టకండి, బాయ్ చెప్పి బాధ పెట్టకండి. ఈరోజు వీడియోలోకి వచ్చినట్లయితే నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు మధ్యాహ్నంకి పచ్చడి విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని అయితే చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఆ విషయం ఏంటంటే, నేను 2 నెలల క్రితం ఏంటంటే మా ఊరిలోకి కంచిపట్టు చీరలు వచ్చాయి. ఒక్క చీర వచ్చి 7,000 చెప్పారు. మా వాళ్ళు వచ్చేసి చీర 1000 రూపాయలకే తీసుకున్నారని చెప్పి వీడియో పెట్టానమాట. అక్కడ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ నాకు కొద్దిగా పాజిటివ్గా థింకింగ్ చేసి కామెంట్ చేశారనమాట. మేడం మీకేమన్నా పిచ్చా, చీరలు కంచుపట్టు చీరలు కాదు, అవి ఎక్కడైనా కంచుపట్టు అంటే చీరల్లా కనిపిస్తున్నాయా మీకు? ఆ చీరలు షాపులలో అయితే 450, 550 మహా అంటే వాటికి ఎక్కువ రేట్ వేసుకుంటే 650 కంటే ఎక్కువ చేయవు. మీరు ఎందుకు మేడం అంత కాస్ట్ పెట్టి తీసుకున్నారని చెప్పి పాజిటివ్గా థింకింగ్ చేసి పాజిటివ్గా కామెంట్ చేశారు. అబ్బా బాగానే ఉంది. మళ్ళీ అదే పర్సన్ మళ్ళీ నెల తర్వాత వచ్చి అదే మా ఊరిలోకే వచ్చి అదే చీరని చూపించి, అంటే సేమ్ శారీస్, 2 వీడియోస్ మీరే చూడండి మీకే అర్థమైపోతుంది. సేమ్ శారీస్ అనమాట 2. అంటే అప్పుడు తెచ్చిన శారీస్ ఇప్పుడు కూడా తెచ్చి అదే కాస్ట్ చెప్తున్నారనమాట. చీర వచ్చి 7,000కి తగ్గించనని చెప్పి అన్నారు. అప్పుడు నేను అంటే చీరలు తీసుకున్న దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నేను చెప్పా, ఈ చీరలు అసలు కంచుపట్టు చీరలే కాదు, ఇవి 500 కంటే ఎక్కువ చేయవంట, నా సబ్స్క్రైబర్స్ నాతో చెప్పారు అని చెప్పి మా ఊర్లో వాళ్ళతో కూడా చెప్పానమాట. మా ఊర్లో వాళ్ళు వచ్చి 500కి అడిగారు. 500కి అడిగితే ఆయన సీరియస్ అయ్యాడనమాట. 500కి ఎక్కడ తెస్తావో తేపండి, నేను మీకు ఇప్పటికిప్పుడు ఈ చీరతో పాటు ఇంకా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని కోపంతో అన్నారనమాట. ఫస్ట్ టైం కూడా ఇదే కోపంతో అన్నారు. మేము అది నిజమే అనుకుని అప్పుడు అందరం తీసుకున్నాం. అబ్బా మళ్ళీ 1 మంత్ తర్వాత వచ్చిన తర్వాత నేనేంటంటే కీడొంచి మేలొంచాలని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి ఏంటంటే అన్ని నెగిటివ్ కామెంట్సే. కొన్ని కామెంట్స్ అయితే నేనే రిమూవ్ చేశాను. అర్రే అంటే ఫస్ట్ పెట్టిన వీడియోకి పాజిటివ్ థింకింగ్ చేసింది మీరే, నెక్స్ట్ పెట్టిన వీడియోకి నెగిటివ్ థింకింగ్ చేసింది కూడా మీరే కదా. ఇప్పుడు మీరు చెప్పబట్టే నాకు తెలిసింది, లేదంటే నాకు తెలియదు కదా. అంటే ఆ శారీ కాస్ట్ అంతని. అసలు కొన్ని కామెంట్స్ ఎలా వస్తున్నాయో తెలుసా? మీరు తీసుకుంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఎందుకు ఆయన అలా దెబ్బతీస్తున్నారు, ఆయన వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పి కామెంట్స్ వచ్చాయన్నమాట. తీసుకో, అదే కానీ షాపులలో అయితే నోరు మూసుకొని వాళ్ళు చెప్పిన రేట్లకి తీసుకుంటారు కదా అని ఇలా కూడా కామెంట్స్ వచ్చాయి. కొద్దిగా బాధ అనిపించింది. కానీ అయినా ఏదైనా కూడా మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుందబ్బా, అర్థమవుతుందా? సర్లేండి, ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము. పచ్చిమిర్చి పచ్చడి అని చెప్పాను కదా. పచ్చిమిరపకాయలు 4 టమోటాలను అయితే బాగా వేయించాను నూనెలో. వేయించి అయిపోయిన తర్వాత ఇంక రోట్లో వేసి దంచాను అనమాట. పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా చింతపండు కూడా వేసి మెత్తగా దంచి అయిపోయిన తర్వాత అది మొత్తం మెత్తగా అయిన తర్వాత ఏంటంటే టమోటాలు వేసి గుజ్జుగా చేసుకుని టమోటాలు కూడా వేసేసా. టమోటాలను కూడా మెత్తగా దంచేసి అయిపోయిన తర్వాత అంటే ఎర్రగడ్డ వేసి ఫైనల్గా అయితే దంచేసి మొత్తం అయితే తీసేస్తా. మా నెల్లూరు స్టైల్లో అయితే పచ్చడిని ఇదే స్టైల్లో చేస్తారనమాట. కాకపోతే కొంతమంది పల్లీలు కూడా వేస్తారనుకోండి. ఈరోజు పల్లీలు లేక నేను పల్లీలు వేయకుండా నార్మల్గానే పచ్చడి దంచాను. వీడియో చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి అబ్బా. అలానే కొద్దిగా మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం మా యూట్యూబ్ జర్నీని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ కొద్దిగా అంటే కొద్దిగా నా వీడియో చూసే వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి చాలు.